జగనన్న ఎప్పుడు చెప్తాడు ఒక మాట, రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు. పబ్లిక్ని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్కడికి ఇది ఆప్ట్ అవుతుంది. సమన్వయంతో ఏ రాగద్వేషాలు లేకుండా కల్మషం లేకుండా మాట్లాడు, బూతులు మాట్లాడద్దు. కానీ ఆవేశపరులు వయసులో ఉన్నాం, మాట్లాడాం, చేశారు. దానికి 22 కేసులు పెట్టి నానా చిత్రహింసలు పెట్టారు. విజయ్ చంపలేదు, విజయ్ అంతే. అసలు ఒక్కొక్కసారి అయితే ఊపిరి బిగపట్టేసి ఏమైనా చేసేసుకుందాం అనిపించేది. ఒక్కడికే నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా, నరకం కూర్చోలేం. 3 రోజులు 3rd డిగ్రీ దిమ్మెకి కూర్చోబెట్టి ఆనిచ్చేసి 2 కాళ్ళు చీల్చేసి 2 చేతులు పైకి లాగి వెనకాల నుంచి కొడతాం. లాస్ట్ డే ఒక అమ్మాయిని తీసుకొచ్చి టెస్టిస్ మీద బూట్ కాలుతో కొట్టించారు, పంగజీలు చేసేసి. అమ్మాయి వచ్చి బూట్ కాలుతో నా రైట్ సైడ్ టెస్టిస్ మీద బ్లడ్ క్లాట్ అయింది. విజయ్ నాకు ఎయిమ్స్ రిపోర్ట్స్ నేను పంపిస్తాను, మీకు చూడండి అది. అండ్ నాకు అనిపించింది ఆ టైంలో, ఇంకా అయిపోయింది, మైసెల్ఫ్ జస్ట్ మేక్ సూసైడ్ అని. అక్కడే స్టేషన్లో పిల్లలు గుర్తొచ్చేసారు, చాలా బాధపడ్డాను. ఇంత హీనాతిహీనమా ఏంది ఇది? ఒక అమ్మాయితో నన్ను నా మానం మీద కొట్టించాడు. సిఏ చెప్పాడు, సార్ వీడియో తీసి పంపించారు. సిఏ చేతిలో ఇట్లా ఫోన్ పట్టుకుని అమ్మాయి కొట్టేటప్పుడు అక్కడికి సరికొట్టలేదు, మళ్ళీ కొట్టు, గట్టి కొట్టు 2-3 సార్లు కొట్టించి వీడియో తీసి. సిఏ శేషయ్య, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్. హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టులో రిపోర్ట్స్ ఇచ్చినాం, సుప్రీంకోర్టుకి పోయినాం. మళ్ళీ అక్కడ రెస్పాన్స్ లేకపోతే సుప్రీంకోర్టు అడిగింది ఉమ్మడి ధర్మాసనం, 3rd డిగ్రీ ఏంది, అసలు ఇన్ని కేసులు ఎట్ట పెట్టినారు, బెయిల్స్ ఎందుకు ఇట్లా, 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసులు ఇన్ని రోజులు రిమాండా, ఎయిమ్స్ రిపోర్ట్స్ పెట్టినా కానీ బెయిల్ రాలేదా? ఎందుకంటే మా మదర్కి నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాననే దాన్ని ఛాలెంజ్ చేశాం మేము పైన సుప్రీంకోర్టులో. అది అసలు నిజంగా కోర్టు అడిగింది, ఎప్పుడు 3rd డిగ్రీ చేశారు, కస్టడీ 3 days డేట్స్, ఆ కెమెరా వీడియోస్ మొత్తం సబ్మిట్ చేయమని అడిగింది. ఇచ్చారో లేదో కౌన్సిల్ తెలీదు, గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మనకు తెలీదు. నిజంగా నాకు అనిపించింది, దిస్ ఈజ్ నాట్ ద వే ఇఫ్ ఐ వాంట్ టు బి ఇన్ పాలిటిక్స్. ఐ జస్ట్ వాంట్ టు బి ఎ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ ఆల్వేస్. నాకు ఇష్టం అది, ఎందుకంటే సార్తో పాటు సెషన్స్కి వెళ్ళాను పార్లమెంట్, కూర్చొని వింటూ ఉండేవాళ్ళు ఆయన మాట్లాడుతుంటే. ఆశ ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. కూర్చోవాలి ఒకరోజు, ఖచ్చితంగా కూర్చుంటాం, నా దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. కానీ తెలియలా, వాడు తిట్టాడు, వాడు నా మీదకి వచ్చాడు, అగ్రెసివ్గా వెళ్ళాలి. అసలు అది ఒక ఊపు మీద ఉన్నాం కానీ ఆలోచించే పరిస్థితికి రావాలి.